బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ప్రేయర్ని స్టార్ట్ చేసుకునే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాము. దీప సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ర ప్రేమల దేవ, కృపల తండ్రి, దేవ యేసు ప్రభానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రక్ష. పరిశుద్ర వగు సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. జీవం కలిగిన దేవా నీకే వందనాలు తండ్రి. అల్ఫా ఓమేఘా నీకే వందనాలు ప్రభా. సర్వ సృష్టికర్త నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభ, స్తుతి మహిమ ఘనత ప్రభావం ప్రభ యుగ యుగాలకి మీకే చెల్లును గాక. కరజానికి స్తోత్రం తండ్రి. దేవా యేసు ప్రభ, మీరు మా కొరకు రానయ్యి ఉన్నారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవాయేసు ప్రభ, మరి నీ యొక్క పరిశుద్ధతలో ప్రభ మా అందరిని ముద్రించుకుని ప్రభ నీ యొక్క సన్నిధికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ, కృతజ్ఞతలు తండ్రి. దేవాయేసు ప్రభ, మరి యొక్క సమయంలో ప్రభ ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి. దేవాయేసు ప్రభ, మరి ప్రతి బిడ్డని సన్నిధికి గాలం మూసుకొని లాక్కరండి ప్రభ. దేవాయేసు ప్రభ, నీ యొక్క జీవమైన వాక్యం ప్రతి బిడ్డలు వినాల్సిందే ప్రభ. ఇవి చివరి డేసెస్ కాబట్టి ప్రభ, ప్రతి బిడ్డని యొక్క వాక్యం సరిగా నడుచుకోవాలి ప్రభా. ఎవరు కూడా వెనుక పడిపోవడానికి వీలేదు ప్రభా. ప్రతి ఆత్మనే నీ సన్నిధికి నడిపించండి ప్రభా. సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవ మాకు గైడెన్స్ అనుగ్రహించండి. ప్రతి రోజు కూడా ప్రభా నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించి అనేకులకు నీ నీతిని సత్యని మేము ప్రకటింపచేయాలండి. ఆ విధంగా మా అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తాం తండ్రి. దేవాయేసు ప్రభా, మరి ప్రతి దాంట్లో ఆసక్తి కలిగి మేము ముందుకు నడవాల ప్రభా నీ యొక్క వాక్యంలో తండ్రి. కాబట్టి ప్రభా ప్రతి బిడ్డతో మీరు దర్శించని మాట్లాడండి తండ్రి. దేవాయేసు ప్రభా, రాని లేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకొని వారినంతా కూడా ప్రభా నీ సన్నిధికి నడిపించండి ప్రభా. దేవాయేసు ప్రభా, మరి పాటల ద్వారా మేము పొందండి. వాకు చేత మీరు మాతో మాట్లాడుతండి. ప్రతి హృదయ చేత మీరు మాట్లాడిన ప్రభా మేము సరిదిద్దుకొని ప్రభా అనేకులకు కూడా ప్రభా మేము సాక్షిగా నిలబడేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంటండి. దేవని యొక్క ఆత్మచేత నడిపింపు దయచేయమని, ఆది అంతా మీరే తోడని నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదం, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదం. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, మరణాపులోయలలో నే నడచిన వేళలలో, మరణాపులోయలలో నే నడచిన వేళలలో, నీ దొడ్డు కర్రాయు నీ దండము ఆదరించును, నీ దొడ్డు కర్రాయు నీ దండము ఆదరించును. నా గిన్నె పొలుచున్నది శుద్ధాత్మతో నిండెను, నా గిన్నె నొలుచున్నది శుద్ధాత్మతో నిండెను. జడియను పెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడును,
ప్రభు యేసు కృప నన్ను విడువాక కాపాడెను, అభయామిచి నన్ను ఆదరికి చేర్చెను, అభయామిచి నన్ను ఆదరికి చేర్చెను. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, పర్వతాములు తొలగినను మేటలు తొతరిల్లినను, పర్వతాములు తొలగినను మేటలు తొతరిల్లినను, నీ కృపణను విడువాదు, నీ నిబంధన తొలగాదు, నీ కృపణను విడువాదు, నీ నిబంధన తొలగాదు, నీ నీతి సమాధానములే నన్ను నడవజేయును, నీ నీతి సమాధానములే నన్ను నడవజేయును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో, ప్రభువేసు ప్రభువేసును నన్ను విడువాక కాపాడును, అభయామిచి నన్ను ఆదరికి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, ఆనోకు సాగేదా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషేవలె సాగేదా, నే సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినుల రాళ్ళతో హింసించిన, కఠినుల రాళ్ళతో హింసించిన, స్టెఫెను వలె సాగేదా,
నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకి అత సాక్షిగా మారినా, క్రీస్తుకి అత సాక్షిగా మారినా. అవునవలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ ప్రేమ వెలిగిన మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి గడిచిన కాలం అంతా మీ ఉచితమైన కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి మీ ప్రభా మరి ఒక సమయాన్ని ప్రభా మీ కాల్సని గడపడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల్లో ప్రార్థనలో మీరుండి మహిమ పొందినందుకు మీకు ఎంతో వందనం ప్రభా. తండ్రి ఇంకోనైనా మరి వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి ఇంకోనైనా మా మధ్యలో తండ్రి మాతో మీరు నడిపించండి తండ్రి. ఎక్కడ కూడా సొంత ఆలోచనలు, సొంత తలంపులుగా కాకుండా మీద ఆధారపడడానికి మీ శక్తిని అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిస్థితులు లేఖనాల్లో చెప్పబడినట్టుగా మనం మరి ఈ దుర్దినాల్లో, దుఃఖకరమైనటువంటి దినాలలో, చివరి దినాలలో మనం ఉండి ఉండగా ఒకసారి మనకు జరిగేటువంటి పరిస్థితులను, సందర్భాలని జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే మరి ఎక్కడా కూడా దేవునికి కానీ మనుషులకు కానీ విధేయత లేని పరిస్థితులు. అంతేకాకుండా ఎక్కడా కూడా అంటే ఆ ఫెయిర్నెస్ అనేది మాత్రం కనపడిన దినాలు. పరిస్థితులు గమనించినప్పుడు ఎప్పుడైనా మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఈ కృతజ్ఞత లేని పరిస్థితులు, లేకపోతే భయం భక్తి లేని పరిస్థితులు, లేదంటే చిన్న చిన్న వాటిల్లో కూడా ఇక నమ్మకత్వం లేని పరిస్థితులు, వీటన్నిటిని చూసినప్పుడు కొంత విసుగు, విరక్తి, కోపం అనేది కలుగుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో, ఈ సందర్భాల్లో మనం విసుక్కోవడం, కోపడటం అనేది మానవ సహజం. మానవుని యొక్క సహజంగా మనం ప్రవర్తనకోవచ్చు. కానీ 2023 సంవత్సరాల క్రితం దేవునికి కూడా మరి ఇలాంటి మనస్తత్వే కలిగి ఉందేమో మనుషుల మీద. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడనంటే, ఆయన ఈ లోకాన్ని ఎంతో మంచిగా ప్రేమించి తనకున్నటువంటి ఒకే ఒక కుమారుడిని ఈ లోకానికి అనుగ్రహించారు. ఎందుకు అని అంటే, మనిషి ఎంత అవిధేయతతో ఉన్నా, ఎంత కోపంతో ఉన్నా, ఎంత భక్తి జీవితం లేకపోయినా, ఎంత నమ్మకత్వం అనేది లేకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇది మనిషి గొప్పతనం కాదు, కానీ ఇది దేవుని యొక్క గొప్పతనం. మనం ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడన్నా గమనిస్తే, మనం ఎదుటి వాళ్ళని ప్రేమించకపోయినా, ఎదుటి వాళ్ళని పలకరించకపోయినా, ఏదైనా సందర్భాల్లో అనుకోకుండా ట్రైన్ లో కానీ ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు, ఎదుటి వాళ్ళు తినేటప్పుడు, తాగేటప్పుడు పక్కన వాళ్ళకి ఖచ్చితంగా ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు పర్వాలేదండి, తీసుకోండి అండి. అయితే పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఎవరికునే భయం చేత వాళ్ళు రిజెక్ట్ చేసినా, కానీ ఇవ్వటం అనేది ఉంది చూసారా, ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన దేవుని దగ్గర నుంచి వచ్చింది. తర్వాత వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ ఆ గుణగణాన్ని నేర్చుకోవటం కానీ వాళ్ళ పెద్దల దగ్గర నుంచో లేకపోతే బైబిల్లో నుంచి నేర్చుకున్న విధానం ఉంటుంది. దేవుడు కూడా ఈ లోకంలో మర్యాద అనేది, మంచి అనేది మనిషిలో ఏమాత్రం లేకపోయినప్పటికీ, మనిషి గతంలో చేసినటువంటి తప్పులు, గతంలో చేసినటువంటి పాపాలను, గతంలో ఉన్నటువంటి ఆ శాపాలను, వీటన్నిటిని బట్టి దేవుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోకుండా తనకున్నటువంటి ఒకగానొక కుమారుడిని ఈ లోకానికి పంపించారు.
ఎందుకు అంటే ఈ లోక భారం అంతా కూడా ఆయన భుజాల మీద మోయబడి ఉంది కాబట్టి. నెలంతా మనం దేని గురించి అంటే ఆయన గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటాం. ఆ ప్రేమను గురించి ధ్యానించుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అంటే ఆయన ప్రేమను గురించి, ఆయన మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, తండ్రిగా ఎంత బాగా ప్రేమించారు, కుమారుడిగా ఎంత బాగా ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాలను గమనిస్తాం. ఇక్కడ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. దానికి ఏమన్నా ఎత్తు గాని, లోతు గాని, వెడల్పు గాని, దానికంటూ ఆ ఎత్తు, దానికి సంబంధించి ఎటువంటి హద్దులు లేవు, కొలతలు లేవు, కొలమానం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ లోకంలో ఏముంది? మనుషులే ఉన్నాడు. మనుషుల్లో ఏముంది? పాపం ఉంది. మనిషిలో ఏముంది? దేవునికి అసహ్యమైన ప్రతిదీ మనిషిలోనే ఉంది. ఈ సృష్టిలో లేదు. ఈ సృష్టిలో దేని మీద దేవుడు అసహించుకోలేదు. ఈ సృష్టిని దేవుడు ఏ రోజు అసహించుకోలేదు. కేవలం మనిషిని బట్టి, మనిషి ప్రవర్తన బట్టి సృష్టికి కూడా పనిష్మెంట్ అనేది, లేకపోతే ఆ శాపం అనేది వచ్చిందేమో కానీ దేవునికి ఎక్కడా కూడా సృష్టి మీద కోపం అనేది లేదు. కాబట్టి చూడండి, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. లోకంలో తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకంలోనికి పంపించలేదు. ఎందుకు ఈ లోకానికి ఎందుకు పంపించాడనంటే, ఏదో పగ తీర్చుకోవడానికో, ఒక కోపానికో, లేకపోతే ఈ మనుషుల మొత్తాన్ని మీద రాజ్యం వెళ్ళడానికో, మనుషుల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికో, మనుషులు చేసేటువంటి తప్పిదాలని, పాపాలని వాటిని లెక్క పెట్టడానికో, లేకపోతే వాటిని చూసి సహించలేని పరిస్థితితో కాదు. ఆయన ద్వారా ఒక రక్షణ అనుగ్రహించడం కోసం, ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందటానికి ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకు అంటే, ఈ లోకాన్ని అంతకంటే మనిషిని అంతగా దేవుడు ప్రేమించాడు. ఎవరు చేయలేని సాయం, ఎవరు ఇవ్వలేనటువంటి గిఫ్ట్స్ దేవుడు ఈ లోకంలో ఉన్న మనిషికి అందరికీ కూడా అనుగ్రహించాడు. చూస్తే తన స్వరూపంలో అన్నిటినీ, మనిషిని ఫస్ట్ దగ్గర నుంచి ప్రత్యేకంగానే చూశాడు. సృష్టి మొత్తాన్ని ఆయన నోటి మాటతో కలుగును గాక అంటే కలిగినది. ఆయన ప్రతిదీ చేయించారు. కానీ మనిషిని మాత్రం తన పోలిక చొప్పున ఆయన చేతి పనితో ఆయన స్వయంగా తయారు చేసి, అంతటితో తాక్కోకుండా నువ్వు మనిషిగా తయారైపో అని ఆజ్ఞ ఇచ్చి ఆజ్ఞాపించుకోకుండా ఆయన ఏం చేశారు అంటే, నాసిక రంధ్రాల్లో ఆయన జీవాన్ని ఊదాడంట. ఆయన జీవనం ఊదటం వల్ల నరుడు జీవాత్మాయను. అప్పుడు అంతగా ప్రేమించాడు. తర్వాత ఆ ఏదైనా వనంలో ఆ మనిషి చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి దేవుడు కోపపడి అప్పటికీ కూడా అతన్ని ఇచ్చేయలేదు, కానీ అతనికి చిన్న పనిష్మెంట్ ఇచ్చి, అప్పటి వరకు మరణం అనేది లేని వాడికి మరణాన్ని ఇచ్చి మళ్ళా జీవింపజేసి, మళ్ళీ మనిషి ఎక్కడ మరణం ద్వారా పాడైపోతాడో, ఎక్కడ మరణం ద్వారా మనిషి దేవునికి దగ్గర కాకుండా పోతాడో అని చెప్పి మనిషి మీద ఉన్నటువంటి మరొక ప్రేమతో తర్వాత కాల రోజుల్లో ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి, ఈ మధ్య కాలంలో ఆ మనుషుల కోసం ఎంతో చేశారు. ఆ మనుషుల కోసం ఆయన చాలా చేశారు. ఎవరు మనుషుడుగా ఎవరు ఏమి చేయలేనివన్నీ ఆయనే చేశాడు. ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయించి, అయ్యా నాకు ఇది కావాలని అడిగాడో, మనుషులకి యుద్ధాల మీద మంచి విజయాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ వాళ్ళకి ఆహారం అవుతుందని అంటే దేవతలు తినేటువంటి ఆహారాన్ని కురిపించాడు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా శ్రమ వస్తుంది అని అంటే సముద్రాన్ని సైతం ఒక రాజమార్గంగా చేసి వాళ్ళని దాటించినటువంటి ఘనత. ఎక్కడా కూడా మళ్ళీ వీళ్ళకి ఏదన్నా అగ్ని ద్వారా కానీ, పగల టైంలో కానీ, రాత్రి టైంలో కానీ ఇబ్బందులు ఏమీ జరగకోకుండా వాళ్ళకి ఆయన దక్షిణ హస్తాన్ని ఉంచి, కాపుగా ఉంచి, వాళ్ళని ఎక్కడా కూడా ఇబ్బంది కలగకోకుండా, వాళ్ళ బట్టలు పాడైపోకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా అంతగా కాపుదాల నుంచి అంతగా దగ్గరగా ఆయనకు ఉన్నాడు. అంతేకాదు కానీ ఆ మనుషులు ఎక్కడ నశించిపోతారు అని చెప్పి ఆ మూగజీవాల్ని వీటిని గతంలో ఇచ్చినటువంటి పాప పరిహారపు బలులుగా మూగజీవాలను కాకుండా స్వయంగా ఆయన తెలుసు మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన తెలుసు. అయినప్పటికీ కూడా ఏం చేశారు అంటే, ఒక్కగానొక కుమారుని
ఈ లోకంలో పంపించి, ఆయన పంపించడానికి ఏంటి అని అంటే ఒక కారణం ఉంది. ఆయన పంపించడానికి ఆ కారణం ఏంటి అని అంటే ఎవడు కూడా నశించిపోకుండా నిత్య జీవితం పొందడానికి ఆయన మనకు అనుగ్రహించాడంట. నశించిపోవడానికి ఇప్పటికీ కూడా స్వార్థకు లోబడక, ఇప్పటికి కూడా తెలుసుకోక, ఒకవేళ నాకెందుకు, నాకు నా దేవుళ్ళు ఉన్నారులే, నా దేవతలు ఉన్నారులే అని చెప్పి కఠినంగా పెడచెవని పెట్టుకుంటే అది మీ కర్మ. ఎందుకు అంటే ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనుషులు నశించిపోకుండా నిత్య జీవితం పొందుకోవడానికి ఆయన కుమారుని ఇచ్చాడు. ఆయన ద్వారానే తప్ప వేరొక మార్గం లేనే లేదు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, మన నోటితో ఆ పాపాన్ని ఒప్పుకుంటామో, అప్పుడు ఏమవుతుంది అని అంటే నిత్య జీవితం అనేది వస్తుంది. అంతేకాకుండా ఈయన జీవాన్ని గనక మనం తీసుకుంటే, ఈ జీవం ద్వారా మనం గనక బ్రతికించబడితే ఆ దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి ఆ విధంగానే మన సాక్ష్యాన్ని కాపాడుకునేటట్టు ఉండాలి. అందుకు ఆయన ఏం చేశారంటే ఈ లోకానికి మనుషులు పాపాత్ములుగా ఉండగానే, ఆయన మనిషిలో గొప్పతనం కాదు కానీ, ఇది మనిషికి ఉన్నటువంటి ఆధిక్యత కానే కాదు కానీ, ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తనకున్నటువంటి ఒక్కగానొక్క ఆయన ఎంతో ఇష్టపడ్డ అద్వితీయమైనటువంటి కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింప నిత్య జీవితాన్ని పొందుటకు ఆయన ఈ లోకానికి ఆయన కుమారుని అనుగ్రహించాడు. అంటే చాలా సందర్భాల్లో ముందుగా చెప్పుకున్నట్టు మనం ఎదుటి వాళ్ళని వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి అసహించుకోవటం, వారి దగ్గర రానికపోవటం, వాళ్ళని ప్రేమించకపోవటం అనేది సహజంగా చూస్తే మనకు అనిపించొచ్చేమో కానీ దేవుడు అట్లా అనుకోలేదు. మనకి చిన్న చిన్న విషయాల్లోనే కంపేర్ చేసుకుంటే మనం ఎదుటి వాళ్ళ మీద అసహ్యం పుట్టొచ్చేమో కానీ, దేవుడు తేరి చూస్తే ఏ కోశాన కూడా మెచ్చదగిందిగా కానీ, గొప్పగా ఉంచదగిందిగా కానీ, మానవుని మనుగడ కానీ, చరిత్ర కానీ, మానవుని మనస్తత్వం కానీ అసలు ఏ మాత్రం ఎంచదగింది కానే కాదు. ఖచ్చితంగా శాపానికి, పనిష్మెంట్ కి తగవలసిందే. ఎందుకంటే వాళ్ళ హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలు కానీ, మనిషి చేసేటువంటి క్రియలు కానీ, తలంపులు కానీ ప్రతిదీ చెడ్డదే. ఏది గొప్పగా మంచిగా చేయడానికి మెచ్చుకోదగింది కానే కాదు. ఒక దేవుని దృష్టిలో కనుక చూస్తే ఖచ్చితంగా శాపగ్రస్తులమై పోవాల్సిందే. కానీ ఆ శాపాన్ని, ఆ పాపాన్ని నుంచి ఆయన తప్పించి ఎంతగా ప్రేమించాడంటే, అదిగోండి కేవలం ప్రేమ ఏముందంటే ఆ దోషాన్ని కప్పెట్టడమే కాకుండా తన కుమారుని పంపించాడు ఈ లోకంలో. ఈ సందర్భంలో ఒక క్రైస్తవులుగా ఆలోచిస్తే మనం ఏమి దేవునికి ఇవ్వగలం అంతగా దేవుడు మన కోసం ఇస్తే అని అంటే, కనీసం మనకు ఉన్నటువంటి బిడ్డల్ని దేవుళ్ళు పెంచలేని పరిస్థితి. ఆయనకున్నటువంటి ఒక్కగానొక కుమారుడిని లోకాన్ని పంపించి ఎందుకు పంపించాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఆయన ఇన్ని సంవత్సరాలు భూమి మీద బతుకుతారు, ఆయన పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి, ఆయన పుట్టుక ఈ విధంగా ఉంటది, ఆయన స్థితిగతులు ఈ విధంగా ఉంటాయి, ఏది కూడా మెచ్చదగిందిగా, జనం చెప్పుకోదగిందిగా, గొప్పగా ఉండదు అని అన్ని విషయాలు తెలిసి సాధారణమైనటువంటి ఒక పేదరికాన్ని, సాధారణమైనటువంటి ఒక మనిషినిగా ఆయనకి కనీసం పుట్టే సమయానికి సరైన స్థలం అనేది లేకుండా, ఆయన మరణం అనేది ఎవరు కూడా ఊహించలేనంతగా, ఎవరికి కూడా జరగనంతగా ఘోరంగా జరిగించబడటానికి ఆయన ఇవన్నీ ముందుగానే తెలిసినప్పటికీ కూడా ఆయన అద్వితీయ కుమారుడిని మన కోసం ఈ లోకంలో మనం ప్రేమించాడు కాబట్టి దాని గురించి ఆయన ఈ లోకంలో పంపించాడు. అయితే మనకున్నటువంటి కుమారుడిని కనీసం ఏ విషయంలో కూడా అంటే ఏదన్నా పొరపాటున సేవకు ఇస్తాను, లేకపోతే ఏదన్నా పరిచర్యలో ముందుకు నడిపిస్తాను అనేటువంటి పరిస్థితి ఏ క్రైస్తవుడిది కాదు. ఎందుకనంటే నా పిల్లోడు ఏ మంచి ఉద్యోగం చేయాలి, నా పిల్లోడు చక్కగా మంచిగా ఏ డాక్టరో లేదంటే బాగా ఆదాయం సంపాదించుకునే వాళ్ళగాను, లేకపోతే మంచి బిజినెస్ చేసేవాళ్ళగాను ఉండాలని కోరుకుంటారు. కానీ నా పిల్లోడు సేవ చేయాలి, నా పిల్లోడిని దేవునికి సమర్పించుకుంటాం అని చెప్పి చాలా విషయాలు బైబిల్లో మనం చదువుకుంటా ఉంటాం. చాలా సందర్భాల్లో బైబిల్లో మనం అందరి గురించి మాట్లాడుకుంటాం, కానీ అవి మాట్లాడుకోవడానికి కానీ చేతలకు వచ్చేపాటికి అది జరగదు. బైబిల్లో చెప్పబడిన దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, గొప్పగా ఊహించుకుంటాం, చెప్తాం, కానీ మనకు వచ్చేపాటికి అది మనకి వర్తించదు, మనం అప్లై చేసుకోవడానికి అది దొరకదు. కానీ దేవుడైతే అట్లా ఆలోచించలేదు. మనిషి కృతజ్ఞతాహీనుడని తెలిసి కూడా, మనిషికి ఎందుకు కూడా ఎక్కడ కూడా విలువ లేదని తెలిసి కూడా, సాధారణమైనటువంటి ఒక బుద్ధి లేనటువంటి మనిషి కోసం దేవుడు
తనకున్నటువంటి కుమారుని పంపించాడు. ఎందుకు అంటే ఆయన ద్వారానైనా, ఆయన కార్చిన రక్తం ద్వారానైనా, ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి అయినా, ఆ ప్రేమ వెలకట్టలేదైనా అని ఇవన్నీ తెలుసుకొని చూసుకొని ఒకవేళ మనిషి ఏమన్నా ఆయన దగ్గరకు వస్తే దాన్ని బట్టి నశింపక నిత్య జీవితాన్ని పొందుకోవడానికి మనోడు ఏమైనా దగ్గరకు వస్తాడేమో అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించి కేవలం దేవుడు మరి మనిషి కొరకే తప్ప మరి ఇంకా ఎవరి కోసం కాకుండా ఆయన కుమారుని ఈ లోకంలోకి కేవలం మనిషి కోసం, మనిషి రక్షణ కోసమే దేవుడు ఈ లోకంలోకి పంపించారు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా 5వ అధ్యాయం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, మనం పాపాత్మలో ఇంకా మంచివాడి కోసం ఏమైనా ఇవ్వడానికి ఎవరు వెనకాడు. ఒక తండ్రి ఏమంటాడంటే, వరే నువ్వు బాగుపడటానికి నీ కోసం నేను ఏమైనా చేస్తానరా, ఎంత కష్టమైనా పడతానరా, ఎంత ఇబ్బందినా పడతానరా అనేనని కుమారుని హెచ్చరిస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. ఒకవేళ నిజంగా వాడు మంచిగా గనక ఉంటే ఇతను తినకో ఇతనన్ని సాక్రిఫైస్ చేసి ఆ కొడుకు ఆనందాన్ని తీర్చడం కోసం ఇతను అన్ని సాక్రిఫైస్ చేసి ఆ కొడుకు ఇచ్చి ఆ కొడుకు బాగా ఎదుగుతుంటే చూసి సంతోషపడి దానితో ఇతను తృప్తి పొందేవాడిలాగా ఉంటాడు. ఒక నిజమైన మంచి బాధ్యత కలిగినటువంటి తండ్రి అయితే అట్లా ఉంటాడు. అట్లాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, మనిషి ఇంకా పాపాత్ముడుగా ఉండగానే, ఎన్నిక లేకుండా ఉండగానే, చాలా రోతైన దారుణమైన ఎక్కడ మెచ్చదగిన పరిస్థితి కాకపోయినప్పటికీ కూడా మనం ఇంకనూ పాపాత్ములుగా ఉండగానే మన కొరకు క్రీస్తు మరణించెను. ఆయన ఈ లోకానికి పుట్టడం ఎలా, చనిపోవటం ఎలా, ఆయనలో ఏ పాపం లేదు, కానీ మనిషి కొరకు ఆయన ఈ లోకంలోకి ఒక మరి మహత్కరమైనటువంటి మనిషి, ఈ లోకానికి సాధారణమైనటువంటి మనిషిగా ఈ లోకాల్లోకి వచ్చి మన పాపాల కోసం, మన శాపాల కోసం ఆయన కొట్టబడి చనిపోతాడు. ఆ పాటలో చూస్తాం కదా, పిండి వలెను పిసకబడెను కాల్చబడెను ప్రభు కల్వరిలో అనేనని. ఆయన పిండి వలె పిసకబడి కాల్చబడి ఆయన ఎంతో చిత్రహింసను పొందారు. ఎవరి కోసం అంటే అది ఆయన చేసిన పని ఏం కాదు. ఆయన చేసిన పని ఇది తగును, ఆయనకి ఆయన ఈ పని చేశారు కాబట్టి ఆయనే భరాయించాలి, ఈ శిక్ష ఆయనకి న్యాయమే అని అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఏమీ చేయలేదు. నిష్కారణంగా ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి, లేఖనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఆయన చనిపోయి ఆఖరి వరకు మనిషిని ప్రేమించాడు. ఎక్కడ కూడా ఎవరు కూడా అంతగా కొడుతున్నా, అంతగా ఆయన మీద ఉమ్మి వేస్తున్నా, అంతగా ఆయన గుద్దుతున్నా, అంతగా ఆయన మేకులు కొడుతున్నా, అంతగా ఆఖరిలో చనిపోయారా లేదని చెప్పి చూసి బల్లెపూర్తో పొడిసినా, ఏమి చేసినా మనిషిని ఎవరిని కూడా ఏమన్నా. ఎందుకు అని అంటే అంత గొప్ప మనసు కలిగి ఉన్నాడు కాబట్టి. ఆయన తండ్రి వైపే చూశాడు కానీ వీరి మీద ఎప్పుడు కూడా కోపమైనటువంటి దృష్టితో చూడాల. ఎందుకు అని అంటే ఇంకనూ మనం పాపాత్ములుగా ఉండగానే తీస్తున్న మన పాపాల కోసం మరి ఆయన చనిపోయారు. అట్లాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. చూడండి, ప్రేమ లేకపోతే వాడు ఎదుటివాడు ఎంత దారుణంగా ఉన్నా, ఎంత దుర్మార్గంగా ఉన్నా, ఎంత అవకాశవాది అయినా, వాడు మన దగ్గర నుంచి అన్ని పొందుకొని నువ్వు నాకేం చేసావు, ఏమిచ్చావు, నాకు నీకు సంబంధం ఏంటి అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడైనా, వాడు మన ఎడల ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి ఉన్న వాడై ఉన్నప్పటికీ కూడా వాడిని గనక ప్రేమించకపోతే దేవుడిని మనం ఎరగని వారిమే. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఒకే ఖచ్చితంగా స్ట్రైట్ గా ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ ప్రేమించకపోతే, ప్రేమ అనేది లేకపోతే, ఎంత కఠినమైనటువంటి మాట అన్నా, మనతో సాధారణంగానే ఉంటా, సహజంగానే ఉంటా, పైకి చాలా నటిస్తా, భయం కలిగిన వాళ్ళలాగా, భక్తి కలిగిన వాళ్ళలాగా నటిస్తా, మనం చేసే పని, మనం మాట్లాడే మాటను, ప్రతిదాన్ని చాలా వంకరగా ఆలోచిస్తూ, వంకరగా మాట్లాడుతా,
అది క్షమించరాని నేరం అయినప్పటికీ కూడా వాడు ఎంత దొంగ అయినా మనతో పాటే ఉండి మన పక్కలో బల్లెపు పోట్లో వాడు తయారైనా వాడిని అంటే ప్రేమించాలంట. ప్రేమించకపోతే క్రీస్తు ప్రేమ మనలో లేదు కాబట్టి వాడు దేవుడిని ఎరగని వాడేనంట. దేవుడు అంతగా ప్రేమిస్తే, దేవుడు అంతగా ఆ హింసను బరాయిస్తే మనం ఎదుటివాడిని, వాడి నాటకాన్ని, వాడు చేసే పనుల్ని, వాడి అవకాశవాదాన్ని, లేకపోతే పైకి మంచిగా ఉంటా తర్వాత క్రూరమైనటువంటి కఠినమైనటువంటి మాటలను అన్నప్పటికీ వాటన్నిటినీ మనం సహించేవాడిలాగా, వాటన్నిటిని మనం భరించేవాడిలాగా ఉండకపోతే దేవుని ప్రేమ మనలో లేదు. ఎందుకు అంటే ఇదిగోండి కీర్తనలు 136 రెండవ వచ్చిన చూడండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఆయన కృప నిరంతరం ఉంటుంది. దానికి ఏమి ఒక వర్షాకాలం ఉన్నట్టు, ఎండాకాలం ఉన్నట్టు, చలికాలం ఉన్నట్టు ఆయన ఈ కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటాడు, ఈ కాలంలో మాత్రమే ప్రేమిస్తాడు, ఈ కాలంలో మాత్రమే మన ప్రార్థనలు ఆలకిస్తాడు, ఈ కాలంలో మాత్రమే మనం ఆయన నమ్మాలి, ఈ కాలంలోనే మనకు అది సమీపంగా ఉంటాడు, అది దగ్గరగా ఉంటాడు అనుకోవడానికి లేదు. ఆయన కృప నిరంతరం ఉంటుందంట. నిరంతరం నువ్వు పడుకున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు నుంచున్నా, నువ్వు పని చేసుకుంటున్నా ఆయన ఆశ్రయించి ఆయన మీద నమ్మకం కనుక ఉంచుకుంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఎలాంటి పనిలో ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ అయ్యా. అది చాలా సందర్భాల్లో ఎంతెంత దూరం పోయి ప్రయాసపడి ఎంతెంత దూరం వెళ్తా ఉంటే, ఎంత దూరం వెళ్ళినా సుమారు మా ఇంటి దగ్గర నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పరిచర్య పోతే 2 వీలర్ మీద ఆ పరిచర్య పోయే క్రమంలో అసలు 80 కిలోమీటర్లు ఎట్టబోయేవాడిని, మళ్ళీ 80 కిలోమీటర్లు వచ్చేవాడిని, నడువు నొప్పులేంటి, ఇబ్బందులేంటి, ఆ బండి దూరేటప్పుడు వచ్చే ఆపదలేంటి అన్ని తలుచుకుంటే చాలా ఇబ్బంది కలిగేది. కానీ ఎట్లా పోయేవాడిని, ఒక అమాంతంగా ఒక గాలి వీచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి పడేసినట్టు వెళ్ళిపోయేవాడిని. అసలు జర్నీ చేసినట్టు అనిపించేది కాదు. ఒక సందర్భంలో ఇప్పుడు చిన్నగా ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్తున్నా కూడా కళ్ళ నిండా ఇంత దుమ్ము వస్తున్నా ఇప్పుడు. కానీ అప్పుడు అనిపించలా. ఎట్లా వెళ్ళేవాడిను, ఎట్లా వచ్చేవాడిను. అంతేకాదు కానీ వెళ్తుంటే అరే 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 కొట్టేశాడు గుద్దేశాడు అనుకుంటా ఉండంగానే యాక్సిడెంట్ కళ్ళ ముందు అవుతూ ఉండేది. కానీ ఏ రోజు దేవుడు అలాంటి స్థితిలో నుంచి, అలాంటి అనుభవం నుంచి దేవుడు నడిపించాల. ఎన్నో యాక్సిడెంట్లు కళ్ళ ముందు జరిగినాయి కానీ నాకైతే ఏమీ జరగలేదు. దేవుడు అనుమతించలేదు. నా కళ్ళ ముందు పోతా ఉండి లైవ్ లో చూసినటువంటి యాక్సిడెంట్లు లేకపోలేదు. దేవుడు ఆయన కాపుదలను, ఆయన కృపను నిరంతరం ఉంచేవాడు. ఒక సమయంలో కానీ, ఒక పని మీద కానీ, ఇంకో దాని ముఖ్యంగా ఆయన పని మీద వెళ్తున్నాము అని అంటే ఆయన పనే కాదు, ఆయన పనికి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన బిడ్డలైన వారిని ఆపదకు అప్పచెప్పే దేవుడు. దానికి ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో కూడా ఏమంటారని అంటే, ఇర్మియా 31 ఏమంటారంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నువ్వు ఆయన చేయిని విడిపించుకొని వదిలించుకొని పారిపోదాం అని నేను అనుకున్నా, ఆయన నీ చేయి పట్టుకొని చిన్నపిల్లలు నడిచిపోతా ఉంటే తండ్రితో పాటు ఎప్పుడన్నా సందర్భంలో వాడికి కలిగినటువంటి ఆలోచన కొద్దీ చేయి విడిపించుకొని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, తొందరపడుతూ వెళ్ళాలి అని ఆలోచిస్తే పిల్లల్ని జాగ్రత్తగా చేత్తో పట్టుకొని ఒక దారి దాటించినట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంట, శాశ్వతమైనటువంటి ప్రేమతో విడువక ఆయన ప్రేమించిన దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు. విడువక నీ ఎడలో కృప చూపుతున్నాడు. ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయనే లేకపోతే ఈ లోకం లేదు. లోకం ఈ రోజు ఆయన లేకపోతే ఈ రోజు పాపక్షమాపణ లేదు. ఖచ్చితంగా మనిషి మరణానికి పాత్రుడే. మరణానికి దేవుడు అనుమతించేవాడేనేమో, అప్పగించేవాడేమో. ఈ రోజు మరణం మీద విజయం వచ్చింది అని అంటే కారణం తన ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకానికి రావడం. దాన్ని వెలకట్టలేనిది, దానికి హద్దులు గాని వెల్లలు గాని లేనే లేవు. దానికి ఈ హద్దులు ఉన్నాయి, ఈ వెలలు ఉన్నాయి అనుకోవడానికి లేనే లేదు. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూస్తే, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను
ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పులు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. ఏమంటున్నాడంటే పౌలు గారు ఆశ మనిషి పరిశుద్ధతలో ఉన్నటువంటి హద్దులు, దాని వెడల్పు గాని, దాని ఎత్తు గాని, దాని లోతు గాని గ్రహించుకుంటకు జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారుగా మీరు ఉండాలి అంట. ఎప్పుడు ఉండగలం? ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఈ విధంగా వీళ్ళని తయారు చేయ, ఈ విధంగా ఈ సంఘాన్ని నుంచు, ఈ సంఘంలో ఉన్నటువంటి మనుషుల నుంచు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణంలో ఉన్నట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, ఇది యందు ప్రేమ యందు పరిశుద్ధత, ఈ రెండింటి విషయాల్లో వేరు పారి స్థిరపడి ఇంకా కదల్చబడకుండానట్టు. నేను బాగా చూస్తున్నాను కదా, నేను బాగా భక్తితో ఉంటున్నాను కదా కాదు. ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఈ రెండింటి హద్దులు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అవి మొత్తం చుట్టి వచ్చేటట్టుండాలి, కంప్లీట్ చేసుకునేటట్టుండాలి ఆ సైకిల్ ని. అప్పుడే దేవుడు ప్రేమ మనలో ఉన్నట్టు. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చారు అని అంటే, ఈ లోకానికి దేవుడు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే, మనిషి పాపాత్ముడుగా ఉండగానే, మనిషి ఎన్నికకు లేనప్పటికీ కూడాను, మనిషి దేనికి పనికిరానప్పటికీ కూడాను, మనిషికి యోగ్యత లేనప్పటికీ కూడాను, ఆయన తనకు కలిగినటువంటి ఆ యోగ్యతను బట్టి, ఆయన తనకు కలిగినటువంటి ఆ ప్రేమను బట్టి కుమారుడిగా బరాయించాడు, తండ్రిగా ప్రేమించి పంపించారు. కాబట్టి ఇది ఈ మాసం మొత్తం అందరం జరుపుకుంటా ఉంటాం. మొత్తం ఈ మాసం మొత్తం జరుపుకునేదానికి అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ శుభవచనాన్ని, ఒక శుభ సూచికను చూపిస్తూ ఆ దేవుని ప్రేమను పంచిపెట్టేవారిలాగా, ఆ ప్రేమను ఎదుటివారి పట్ల కనపరిచేవారిలాగా, ఎంతో మంది ఆ ప్రేమ అంటే ఏంటో తెలియక నశించిపోయేవారిలాగా ఉన్నారు. దేవుడు మనల్ని అయితే ఆయన ప్రేమతో వెలిగించాడు కాబట్టి, ఆయన ప్రేమలో మనల్ని పాత్రులుగా చేశాడు కాబట్టి, ఈ ప్రేమను రుచి చూస్తున్న మనం, ఈ ప్రేమను అనుభవిస్తున్న మనం, ఈ ప్రేమను 10 మందికి మనం పంచిపెడుతూ 10 మందికి ఆ సాక్ష్య రూపకంగా, వాక్య రూపకంగా ఆ ప్రేమను చూపించి, రుచి చూపించి ఆయన దగ్గరికి తీసుకొచ్చే విధంగా అట్టి ఆశతో, అట్టి మనసుతో మనం ముందుకెళ్లేవాడిలాగా దేవుడు నింపును గాక. దేవుడి కొన్ని మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు ఎంతో వందనాలు ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ఏ మంచితనం లేనప్పటికీ, ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభా, ఇదిగోనైనా మీరు ప్రేమించారు ప్రభా. ప్రేమించబడటానికి మా దగ్గర ఏ కారణం లేదు ప్రభా. ఇదిగోనైనా ఎన్నిక లేని వారిని అయ్యా, ఏమాత్రం ప్రభా అవకాశం లేని వారిని ప్రభా. అయినప్పటికీ ప్రభా, ఆ గొప్పతనం మీది, మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి ప్రభా, ఇదిగోనైనా మీ కుమారుడిని లోకానికి పంపించి ప్రభా, ఆయన ద్వారా ప్రభా ఇదిగోనైనా నిత్య జీవితాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. అంత శ్రమను అనుభవిస్తూ కూడా ప్రభా తండ్రి, ఏ రోజు కూడా మనుషుని దూరపరచుకోలేదు, మనుషుని ఎవరిని కూడా ప్రభా ఇదిగోనైనా మరి కఠినమైనటువంటి మనసు మార్గానికి అప్పచెప్పలేదు. కానీ తండ్రి, ఆయన చనిపోయి తిరిగి లేపబడుతూ కూడా నేను ఏ విధంగా లేపబడ్డానో మీరు కూడా ఆ విధంగానే వస్తారించి ఒక మాదిరిగా ప్రభా ఆయన చూపించి, నేర్పించి అయ్యా ఆయన కళ్ళకు కనిపించి వెళ్ళినటువంటి విధానాన్ని ప్రభా చూశాం ప్రభా. తండ్రి, ఇదిగోనైనా ఆయన ప్రేమ గొప్పది తండ్రి, మీ ప్రేమ గొప్పది ప్రభా. ఇదిగోనైనా మీకు ఎంతో వందనాలు తండ్రి. ఆ ప్రేమను, ఆ పుట్టుకను ప్రభా, ఆ మీ త్యాగాన్ని ప్రభా, ఆ జనన మరణ పునరుద్ధానంలో ప్రభా, ప్రతి దాంట్లో ప్రతి దశలో ప్రభా మీరు ప్రేమించిన విధానాన్ని ప్రభా అనేకులకి చూపించడానికి, కనపరచడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు సహాయకులుగా ఉండండి తండ్రి. ఇదిగోనైనా ఈ మాసం ప్రభా ముఖ్యంగా అయ్యా, ప్రత్యేకంగా ప్రభా అయ్యా మీ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఎంతో మంది ప్రభా. దాని ఉద్దేశం ప్రభా ఎరగకనే ఉండుంటారు ప్రభా తండ్రి. ఇదిగోనైనా వారు ఊహించినట్టుగా ప్రభా పాటలతో, డాన్సులతో ఆ ప్రభా ఇదిగోనైనా ఏదో వారికి కలిగిందంతో ప్రభా ఆ రోజు సమరసి ఆరాధించిన విధంగా అయ్యా తెలియదని ఆరాధిస్తున్నారు. కానీ ప్రభా తెలిసిన దాన్ని ప్రభా ఇదిగోనైనా మీ ప్రేమను కనపరిచి, మీరు ప్రేమించడం ద్వారానే ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో పాపిని ప్రేమించారు అయ్యా, రోగగ్రస్తుడిగా ఉన్నవాడిని ప్రేమించారు తండ్రి. ఇదిగోనైనా మీ మాట చెప్పినట్టుగా ప్రభా నేను ఇదిగో రోగులకి వైద్యుడిని చెప్పారు ప్రభా. ఇదిగోనైనా పాపాత్మని ప్రభా రక్షించడానికి వచ్చారు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించేవాడిలాగా ఉన్నారు, అందుకే ఈ లోకానికి వచ్చారు ప్రభా. అట్లా ఎవరు నశించిపోకూడదు అయ్యా. మీరు మీ కాలంలో ప్రభా అయ్యా మీరు ఒక మార్గాన్ని చూపించారు
నశింపు కలిగినటువంటి జీవితాలను ఏ విధంగా రక్షించారు ప్రభా. మీ నుంచి మీ సారం తీసుకున్న మేము అయ్యాదిగోనైనా అయ్యా మీ ద్వారా రక్షించబడిన మేము తండ్రి అనేకుల్ని రక్షించడానికి మీ కుటుంబాన్ని గ్రహించండి తండ్రి. ముఖ్యంగా స్వార్థను ప్రకటించడానికి 4 ఆత్మలు రక్షించడానికి కావాల్సినటువంటి భారాన్ని బాధ్యతను మా పైన ఉంచండి తండ్రి. ఇదిగోనైనా మా పరిచయంలో మీరు సహాయకులుగా మీరు తోడుగా ఉండండి. మీ కార్యాలను చేయండి, మీ క్రియలను చేయండి తండ్రి. ఇదిగోనైనా ఎవరికి ఏ అవసరం ఉందో అవసరం బట్టి ప్రార్థన చేసిన వెంటనే వారికి విడుదల కలిగే విధంగా ప్రభా అట్టి తలంతులతో మమ్మల్ని ఆశీర్వదించండి. కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా కేవీపీ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. హృదయవాంఛలను తెచ్చి ప్రభా మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చక్రవర్తి బ్రదర్ మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఏదేది ఉంటుందో సిస్టర్ ఏముండదు ఇంకా బ్రదర్. ఏం లేవా ఇంకా? ఏం లేవు బ్రదర్, మీరు బ్లెస్సింగ్స్. ఓకే ఓకే ఓకే. తండ్రి అయిన దేవుని నుండి యేసు నుండి పరిశుద్ధాత్మ నుండి శాంతి సమాధానం కృప నెమ్మది మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడైంది నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.